ఓకే. ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. హాయ్ అన్న, కిరణ్ అన్న. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాడ్కాస్ట్కి ఒప్పుకునేందుకు. థ్యాంక్ యూ మా. మీకు మీ ఛానల్ ప్రేక్షకులకి మీ యాజమాన్యందరూ కూడా నమస్కారం. అన్న, ఫస్ట్ కిరణ్ రాయల్ అంటే జనసేనలో మంచి పేరు ఉంది. అసలు మీ పొజిషన్ ఏంటి జనసేనలో? ప్రజెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నా తిరుపతి. ఇన్ఛార్జిగా ఉన్నా. ఎన్ని నెలల నుంచి ఉన్నా అన్న పార్టీలో? 2000 నేను పార్టీ పెట్టిన డే నుంచి ఉన్నాను కదా, 2014 అవును. పార్టీ ఇప్పుడు పెట్టాను. మీరు తిరుపతి అన్ని రోజుల నుంచి ఉన్నారు, అప్పుడు మీకు టికెట్ ఇవ్వాలి కదా? అదే చెప్తున్నాం కదా, రాజకీయాలు అదృష్టంగా ఉండాలి. రాజకీయాల్లో అదృష్టంగా అదృష్టం పేరు. మీరు లోకల్ లీడరు, తిరుపతిలో మంచి పేరు కూడా ఉంది. అయితే వైసీపీలో వచ్చిన అంటే అక్కడి నుంచి వచ్చిన ఒక లీడర్కి తిరుపతి తీసుకొని వచ్చి మరి అంటే అక్కడ మేము అతను వైసీపీ నుంచి వచ్చినాడా లేకపోతే అతను మాకు కంటెస్ట్ చేస్తున్నాడా కాదు. ఇక్కడ జనసేన పోటీ చేయకపోతే టీడీపీ పోటీ చేస్తుంది, అదొకటి ఉంది. అంటే మీరు ఉన్నారు కదా? ఉన్నాం. అంతే. రీజన్ ఏమంటే ఇక్కడ కొన్ని ప్రజల బలంతో పాటు ఆర్థిక బలం కూడా కావాలి రాజకీయాల్లో. ఆర్థిక బలము కావాలి, ప్రజల బలము కావాలి. ప్రజల బలం ఒకటి సరిపోదు కొన్ని ఒకసారి, ఆర్థిక బలం కన్విన్స్ అయ్యేసి మీరు అతను అంటే అప్పుడున్న పరిస్థితిలో వైసీపీ వాళ్ళు చాలా కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, తిరుపతిలో 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంత కెపాసిటీ మనకు లేకపోయినా ఇంకా గెలుస్తాం నమ్మకం అయితే ఉంది. కానీ అతను వైసీపీ నుంచి వచ్చాడు, గతంలో ప్రజారాజ్యం పనిచేసినాడు ఆ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే గారు. ఓకే, చిరంజీవి గారు సన్నిహితం ఉంది, ఈసారికి తిరుపతి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో వచ్చినప్పుడు కొన్ని సర్వేలు కూడా అన్నీ చూసాక లాస్ట్కి ఓకే. ఇప్పుడు మీకు అంత అండర్స్టాండింగ్ ఉంది కదా, అయితే మీరు ఎందుకు అంటే కొంచెం వేరువేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది? అంటే రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి, ఎవరు ఎలివేషన్ వాళ్ళకు ఉంటుంది. లేదు, ఎక్కడ చూసినా కూడా మీరు జనసేన ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే గారు అసలు ఎక్కడ కూడా కలిసి కనిపించిందే లేదు. అవన్నీ ఏమి లేదు. కొన్ని రీజన్స్ ఈ మధ్యకాలంలో కొన్ని అలిగేషన్ జరిగాయి కదా, అప్పటి నుంచి నేను కొంచెం దూరంగానే ఉన్నాను. నా పని నేను చేసుకుంటాను, పార్టీకి నాది, నా ప్రెస్ మీట్లు, నా ప్రోగ్రాంలు, నా కార్యకర్తలు మనం చూసుకుంటున్నాం. కొంచెం ఏమంటే ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది పార్టీలో చేరారు మా దాంట్లో, జనసేనలోకి చాలామంది చేరారు. వాళ్ళతో కొంచెం మన గ్యాప్ ఉంది ఎప్పటి నుంచో, కాబట్టి వాళ్ళతో మనకు వాళ్ళ పక్కన కూర్చోలేక. ఓన్లీ ఇప్పుడు మీ పార్టీ అనే కాదన్నా, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఇప్పుడు టీడీపీ, బీజేపీ అండ్ మీరు కలిశారు. సో దీనివల్ల ఏమైందంటే ఇక్కడున్న లీడర్స్ అంటే టీడీపీ ఉండండి, లేకపోతే జనసేన ఉండండి, లేకపోతే బీజేపీ ఉండండి, మీకు సర్దుమాట అవ్వక అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుగా వెళ్ళారు. ఇంకేం డెవలప్మెంట్ జరుగుతుంది అనేసి కూడా చాలా. డెవలప్మెంట్ అనేది ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, గవర్నమెంట్తో సంబంధం. గవర్నమెంట్ ఇచ్చిన హామీలు, గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు గవర్నమెంట్ చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. కానీ ఇక్కడ స్థానికంగా తిరుపతి రాజకీయాలు ఎలా ఉంటాయంటే, తిరుపతిలో ఎప్పుడు రాజకీయాలు డిఫరెంటే, స్టేట్లో తిరుపతి పాలిటిక్స్ ఎప్పుడు డిఫరెంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలంటే గవర్నమెంట్ బట్టే పథకాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు తిరుపతికి మంచి జరగాలంటే లోకల్ లీడర్స్ బాగుండాలి. తిరుపతి మంచి జరుగుతూ ఉంది కదా, టీటీడీ ఉంది, టీటీడీ నిధులు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకి 3 లక్షల మంది జనం వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి తిరుపతికి ఏదో నేను ఎమ్మెల్యే గారు ఇంకో చేయాల్సిన పని లేదు. తిరుపతి డెవలప్మెంట్ వెంకటేశ్వరం చేయించుకుంటాడానికి ఏం కావాలో తిరుపతి ఎప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ తిరుపతి ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఒక లీడర్ శాశ్వతం తిరుపతిలో లేడు. ఏ పార్టీకైనా ప్రతి 5 ఏళ్ళకు మారుతూ వస్తాడు లీడర్. అది తిరుపతి ఒక అదృష్టం అంతే. ఇప్పుడు మీరు కూటమిగా కలిశారు కదా, దానివల్ల జనసేనకు వచ్చిన ఒక మంచి లాభం చెప్పండి. ఇప్పుడు కూటమి కలిసినప్పుడు జనసేనకు వచ్చిన మంచి లాభం. తిరుపతి కూటమి కలిసి లాభం ఏంది? మాకు 21 ఎమ్మెల్యే, తిరుపతిలోనే కాదు, తిరుపతి అనే కాదు, స్టేట్ వైడ్ మాకు 21 ఎమ్మెల్యేలు ఉన్నారు, 21 ఎంపీలు ఉన్నారు. 14 ఏళ్ళు పార్టీ వేసి పెట్టేసి 21 అంటే మీకు వైఎస్ఆర్సీపీ కూడా మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తుంది కదా. 12 ఏళ్ళు పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో అంత కొత్త వాళ్ళు లేరు, అంత వైసీపీ నుంచి వచ్చిన, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే సగం మంది. కాబట్టి అది పార్టీ ఎస్టాబ్లిష్, అది కొత్త పార్టీ. మాది యువకులతో, చిన్నపిల్లలు అంతా కొత్త రక్తంతో పెట్టిన పార్టీ కాబట్టి టైం పడుతుంది అంతే. అన్న, మీరు తప్పించుకోవాలని చూస్తున్నారు, నేను క్లారిటీ చెప్తాను చూడండి. ఇప్పుడు 21 మందిలో జనసేన నుంచి వచ్చిన నాయకులు ఎంతమంది ఉన్నారు, పక్క పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. అంటే అది ఎక్కువ గ్యాప్ కూడా కాదు. ఇప్పుడు ఎలక్షన్ అంటే 2 months ముందు, 3 months ముందు వచ్చి చేరిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవి ఉంటారు రాజకీయాలు, అవన్నీ కామన్. దాన్ని మనం ఎప్పుడు పాస్ట్ నెగిటివ్ చేయలేము. రాజకీయాల్లో వస్తూ చేరుతుంటారు, ఎలక్షన్లో చేరుతుంటారు. ఇప్పుడు ఎలక్షన్ అయినాక 100 మంది చేరినారు వైసీపీ నుంచి, వద్దని చెప్పలేము. ఏమంటే పార్టీ బలోపేతం అవ్వాలన్నప్పుడు కొంతమంది చేర్చుకోవాలంటే గుడ్ క్యారెక్టర్ ఉన్నవన్నీ చేర్చుకోవాల్సి తప్పదు, చేర్చుకుంటుంది. ఓకే. ఇప్పుడు జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లేకపోతే టీడీపీ సైడ్ నుంచి నారా లోకేష్ గారు, వీళ్ళు మెయిన్ లీడర్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఒక దగ్గర ఒక వీడియో చూసాను, ఏమంటే ఇప్పుడు నారా లోకేష్ గారు మాట్లాడడానికి వస్తున్నారు, బయట నుంచి జనాలు అరుస్తూ ఉన్నారు, ఏముంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అనేసి.
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లా అంటే నారా లోకేష్ గారు ఇక్కడ ఎవరి నాయకత్వం లేదు, బాబు గారి నాయకత్వం మాత్రమే ఉందనేసి చెప్పారు. అప్పుడు మీకు బాధ అనిపించదు అలాంటివన్నీ? అప్పుడు ఒకటి, ఎవరు హీరో ఎవరు వాళ్ళ కార్యకర్తలు హీరోనే. ఇప్పుడు నారా లోకేష్ వచ్చినప్పుడు కూడా కొంతమంది నారా లోకేష్ వర్దిల్లాలంటారు, వాళ్ళ అభిమానం అది. మా అభిమానమే. బట్ అంటే వాళ్ళ దాన్ని ఎలా రియాక్ట్ అవుతారో ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కానీ లేదు నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు టీడీపీలో చాలామంది ఉన్నారు లీడర్స్. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు జనసేన సపోర్టర్స్. ఇప్పుడు టీడీపీ సైడ్ నుంచి ఏంది పవన్ కళ్యాణ్ లేదు ఏం లేదు, చంద్రబాబు గారి తర్వాత లోకేష్ సీఎం అనేసి అంటే నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. టీడీపీ నుంచి నాయకులు కూడా రెస్పాండ్ అయ్యేసి లోకేష్ గారు సీఎం. అలాంటప్పుడు జనసేన నుంచి చాలామంది రియాక్ట్ అయ్యారు. ఏమనేసి రియాక్ట్ అయ్యారు. సో దానికి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఇలాగ ఆపోజిట్గా మాట్లాడొద్దు. అవన్నీ ఒకటి ఇప్పుడు మా కోరిక, మేమందరం ప్రజారాజ్యం పనిచేస్తున్నాం. ఒక కులానికి ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారు లేకపోయి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అఫీషియల్గా ఆ కులం అయితే పవన్ కళ్యాణ్ గారు వెంటుంది. కాబట్టి ఆయన సీఎంగా చూసే రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ సీఎం గారు ఆయన ప్రకటించండి. మళ్ళీ లోకేష్ చాలా ఏజ్ ఉంది కదా అని చెప్పి. లేదు కరెక్టే. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. అక్కడ ఇప్పుడు మీరు అనుకోవడం వేరు. ఎందుకు మీరు ఆల్రెడీ జనసేనలో ఉన్నారు, ఆయన నాయకుడిగా చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటుంది అధికారంలో, చంద్రబాబు నాయకత్వంలో ఉంటామనేసి ఆ విధంగా చెప్పారు. కూటమి 15 ఏళ్ళు ఉంటుందని చెప్పారు. సీఎం ఎవరని చెప్పలేదు కదా. చెప్పలేదు. చంద్రబాబు నాయుడు 15 సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? లేదా నాయకత్వంలో కూటమి ఉంటుంది, ఇల్లు అలానే ఉంటుంది, ఇల్లు యజమానులు మారచ్చు. సో కూటమి ఉంటుంది కానీ సీఎం చంద్రబాబు గారిని ఎక్కడ మేము చెప్పలేదు. అది భవిష్యత్తు నిర్ణయం. మీకు కొంచెం నిరాశ కలగలేదా ఇలా కంబైన్ అయినప్పుడు? చాలా మందికి సీట్లు ఇవ్వలేదు కదా. ఉంటుంది బెదరు, కానీ తప్పదు. ఇంకా జగన్మోహన్ ఎదుర్కోవాలి. ఈ రాక్షసుల పరిపాలన నుంచి మనం బయటికి రావాలి, గెలవాలి, ఫైట్ చేయాలి. ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి. సుభాష్ చంద్రబోసు, మహాత్మా గాంధీ ఇటువంటి వాళ్ళు చేసినప్పుడు మన చిన్న త్యాగం ఏముంది కానీ చేస్తే పోలేదని చెప్పి చేస్తాం. ఓకే, లేదన్నా ఇప్పుడు మీరు రాక్షస పాలన అది అంటున్నారు కదా, దాన్ని మెయిన్గా ఏ రీజన్ వల్ల చెప్తారు చెప్పండి? ఒకటి కాదు, ఎన్ని ఉన్నాయి, ఎన్ని లిస్టు. మెయిన్గా చెప్పాలంటే గొడవలు జరిగినటివి. గొడవలనే కాదు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలు, వెంకటేశ్వర స్వామి దగ్గర టికెట్ల కుంభకోణం ఎత్తుకోండి, ల్యాండ్ మాఫియా, ల్యాండ్ టైటిల్ యాక్ట్, మన ఆస్తులు జగన్మోహన్ చేతికియాలంట, మన తాతల ఆస్తులు అది కానివ్వండి. తర్వాత మన సైట్లో కబ్జాలు చేసిన కబ్జాలు అంటే ఎలా అంటే, ఈరోజు మీరు ఒక 50 ఎకరాల సైట్ మీకుంటే మనశ్శాంతి మీరు పడుకోరు రాత్రిలో, టెంట్ వేసి పడుకోవాలి అక్కడ, లేకపోతే వాడు ఎవడో గోడ కడతారు రాత్రికి. ఇవన్నీ చాలా జరిగాయి. రౌడీయిజం. లేదు, రీసెంట్గా కూడా అమ్మటి రాయుడు గారు వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారు అనేసి, జోగి రమేష్ వాళ్ళ ఇంటి మీద వాళ్ళు చెప్తా ఉంటారు. అవన్నీ అది డైరెక్ట్గా లైవ్గా చూస్తున్నాం కదా, జనాలు ఏమి తెలియకుండా ఏం లేదు కదా. టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? చెప్పండి. నన్ను తిడితే నా కార్యకర్తలకి బీపీ రాదా అన్నాడు. ఆయన తిడితే వాళ్ళ కార్యకర్తలకు బీపీ వచ్చింది. అందరికి బీపీలు వస్తాయి. లేదన్నా, ఇప్పుడు అందరూ ఇప్పుడు అలాగన్నారనే కాబట్టి ఓడిపోయారు. ఇప్పుడు మీరు కూడా అదే చేస్తే మళ్ళీ మీరు కూడా ఓడిపోతారు కదా. మేము చట్టం పరంగా చేస్తున్నాం. ఆ రోజు ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఈరోజు అరెస్ట్ చేశారు. ఆ రోజు ఎవరిని అరెస్ట్ చేయలేదు. మేము ఈరోజు కేసులు, ఎవరైతే దాడి చేయడం కేసులు పెట్టామే, చాలా మంది కేసు పెట్టారు. 40 మంది కేసులు పెట్టాము కూడా. ఓకే, అవన్నీ చట్టపరంగానే పోతున్నాం. వాళ్ళంత దౌర్జన్యంగా మేము పోవట్లే. వాళ్ళు ఇంకా అధికారం లేకపోయినా వాళ్ళు మళ్ళీ బెదిరిస్తారు మమ్మల్ని. ఇప్పుడు రేపు మేము వస్తే రపా అంటారు, మేము వస్తే తలకాయలు లేపుతామంటారు, మేము వస్తే కాలు తీస్తామంటారు. ఇంకా వాళ్ళు వస్తారు పక్కన పెట్టండి. ఇప్పటి నుంచి వాళ్ళు ఓవరాక్షన్ చేస్తారు అంటే అర్థం చేసుకోండి. పవర్ లేనప్పుడు ఇంత చేసాడు, లాస్ట్ 5 ఏళ్ళు ఎన్ని చేసి ఉంటాడు అఫీషియల్. సో ప్రజలైతే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. అది అంటే ఇప్పుడు మీరు తిరుపతి చెప్పారు కదా, టీడీడీ చూసుకుంటుంది అనేసి, తిరుమల లడ్డు అనేసి, అది జనాలకు ఎలా కనిపిస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళ నుంచి ఇదే ఇష్యూ మీద అంటే మీరు కానీ అపోజిషన్ కానీ మాట్లాడుతున్నారు. మీరు ఒకటి అంటున్నారు, వాళ్ళు ఇంకొకటి అంటున్నారు. 2 సంవత్సరాలు మాట్లాడుతున్నారు. అది ఎలా కనిపిస్తుంది అనుకుంటున్నారు? అలాగే ఆల్రెడీ అరెస్ట్ చేసాం చాలా మందిని. అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసాము. కల్తీ జరిగింది వాస్తవము, వాళ్ళు జరగలేదంటారు. ఓకే, రిపోర్ట్స్ అన్ని కూడా కల్తీ జరిగింది ఇచ్చారు. కల్తీ అనిమల్ ఫ్యాక్ట్స్ ఉంది, మేము అనిమల్ ఫ్యాక్ట్స్ లేదని వాళ్ళు. అనిమల్ ఫ్యాక్ట్స్తో కెమికల్ తయారు చేశారు, ఆ కెమికల్తో లడ్లు చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, ఊరికేం కాదు. నేను ఒకటే అంటే కల్తీ జరిగింది వాస్తవం. అంటే నిందాక ఎక్కడో చెప్పాడు డిబేట్లో కూడా చాలాసార్లు, ఒక మనిషిని హత్య చేశారు.
కత్తితో పొడిచారు. వైసీపీలో ఏమంటారు తెలుసా, మేము కత్తితో పొడలేదు స్పూన్తో పొడిచామంటారు. కానీ హత్య జరిగింది కదా, కాబట్టి కల్తీ జరిగింది. ఆ కల్తీ ఎలా జరిగింది కామన్ అది. ఇప్పుడు కల్తీ జరిగింది, వాళ్ళకి శిక్ష పడాలి, చాలా మంది అరెస్ట్ చేశారు, కొంతమందిని తీసేశారు జాబ్లోంచి, సంథింగ్ ఏదో చేశారు. దాన్ని 2 ఏళ్ళ నుంచి ఎందుకు సాగబెడుతున్నారు? ఇంకా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి కదా. చిన్న ఇష్యూ కాదు అది, అవును, సెంటిమెంట్ చిన్న ఇష్యూ కాదు, సెంటిమెంట్ ఇష్యూ. చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఎవరు తప్పించుకునే అవకాశం లేవు. ఇప్పుడు ఆల్రెడీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది, కింద స్థాయి అధికారులను పట్టించేసి అసలు వాళ్ళు తప్పించుకుంటున్నారు. అసలు ఇప్పుడు అది సిబిఐ దగ్గర ఉంది అండ్ కోర్టులో ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, స్పెషల్ కమిటీ కూడా వేస్తాం ఇప్పుడు. సో అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే రీసెంట్గా మీకు ఇష్యూస్ తెలుస్తుంటుంది, మదనపల్లిలో ఒక చిన్న పాపను రేప్ చేయడం, ఈ విధంగా చంపేయడం అలాంటివి, లేకపోతే ఇంకో దగ్గర ఇంకొక ఆడపిల్లకి చాలా వింటున్నాం. అవి మెయిన్ ఇష్యూస్ కదా, వాటి మీద ఇంకా ఏమన్నా డిసిషన్ తీసుకోవాలి కదా. అంటే నేను 2 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను, అంటే డైరెక్ట్గా నా ఒపీనియన్, తిరుమల లడ్డు ఎప్పుడు చూడు అదే ఉంది. అది ఎలా కనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు అదే హిందూ ధర్మ పరిరక్షకుడుగా అలాగ పోర్ట్రేట్ అయిపోతుంది బయట అంతా. అవేం హిందువులు దాని సంబంధం లేదు. కానీ తిరుమల లడ్డు విషయంలో చాలా క్లారిటీగా ఫైట్ చేయాలి. ఎక్కడ కూడా దాన్ని మనం డిస్పాయింట్ చేయకూడదు. అది భక్తులకు సంబంధించింది, కోట్లాది మంది, కాబట్టి దాని మీద జరుగుతుంది. వెంటనే నిర్ణయం తీసుకుని అరెస్ట్ చేసే కాదు, జరుగుతుంది. వివేకానంద హత్య కేసు జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? వివేకానంద మటర్కి ఎన్ని సంవత్సరాలు అయింది? వివేకానంద రెడ్డిది దాదాపు లాస్ట్ 2019 ముందు 2019లో దాదాపు 6 years అయింది. ఇంతవరకు అంతకులు ఎవరు తెలియట్లే. మొన్న అమ్మాయి హీరోయిన్ ఎవరితో 20 years తర్వాత పట్టుకున్నారు కదా కేసు. ఆయాషా మీరా కేసు 15 సంవత్సరాలు జరుగుతుంది. చాలా అంటే సెన్సేషనల్ ఇష్యూస్ టైం పడుతుంది. అవును, టైం పడుతుంది. నేను టైం పడుతుందా అని చెప్పడం లేదు, మీరు పోరాటం చేయడం కూడా తప్పని చెప్పడం లేదు. ఇంకా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ ఇష్యూ, మనిషి అంటే చనిపోవడం కంటే తిరుమల లడ్డు పెద్ద ఇష్యూ కాదు అనేది నా ఒపీనియన్. అది కాదు, మనోభావాలు దెబ్బతీసే విషయం. హిందూ సెంటిమెంట్ లడ్డు ఆఫ్టర్ కోవా పనిషినే దేశాన్ని కుదిపినప్పుడు ఎంత ఈజీగా వెళ్ళగలుగుతాం. మీరు మాట్లాడింది కరెక్ట్. నేనేమంటున్నానంటే ఇష్యూస్ ఉన్నాయి కదా, మీరు ఎందుకు చిన్నది చేస్తున్నారు దాన్ని అనేది. చాలా అన్ని ఇష్యూస్ టేకప్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పటి నుంచి ప్రశాంతంగా గవర్నమెంట్ 1-2 మొన్న మదనపల్లిలో జరిగిన ఘటన, ఒక చోటు ఈస్ట్ వదల జరిగింది, అని జరుగుతుంటాయి. ఇవన్నీ కట్టడి చేస్తున్నాము. అంటే అన్నీ పోలీసులకు చెప్పి చేస్తారు, చేసేవాడు చెప్పి చేయడు, పట్టుకున్నాక తెలుస్తుంది అన్నీ. లేదు, అది జనాలకు ఎలా కనిపిస్తుంది అంటే వీళ్ళు మత రాజకీయం చేస్తున్నారు అనేసి ఒక ఒపీనియన్ వచ్చేసింది ఆల్రెడీ. మీ వరకు వచ్చిందో నాకు తెలీదు. జనాల్లో మాట్లాడడం, ఒక స్టూడెంట్స్గా మాట్లాడడం అయితే మత రాజకీయం చేస్తున్నారు అనేసి తెలుస్తోంది. అక్కడ మత రాజకీయాలు చేసిన అవసరం లేదు, కుల రాజకీయాలు చేసిన అవసరం లేదు, భగవంతునికి సేవ చేస్తున్నాం అంతే. ఇది వాస్తవం. ఓకే, ఇప్పుడు జనసేనలో చాలామంది ఉన్నారన్న, మీరు టార్గెట్ చేసినంతగా నార్మల్గా అని టీడీపీలో కూడా, టీడీపీ కానీ లేకపోతే మీ పార్టీలో కానీ అందరికన్నా మీరు టార్గెట్ చేసినట్టుగా ఎక్స్ మినిస్టర్ రోజా కానీ ఇంకెవరు టార్గెట్ చేయలేదు. ఎందుకు అంత? మీ క్వశ్చన్ రివర్స్ ఉంది చెప్పేది. ఇప్పుడు నేను టార్గెట్ చేయలే, నన్ను వాళ్ళంతా టార్గెట్ చేయలేరు. నన్ను రోజా, పెద్దిరెడ్డి, జగన్, మిథున్ రెడ్డి, అంబటి రాంబాబు, కరుణాకర్ రెడ్డి, వాళ్ళ కొడుకు అభినయ్, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, అంతా ఈ బ్యాచ్ రెడ్లంతా నన్ను టార్గెట్ చేసినారు. 10-12 మంది టార్గెట్ చేసి నన్ను అసలు చిన్నగా 27 కేసులు పెట్టారు నా మీద. 27 కేసులు పెట్టారు. ఇంకా కొట్టుకోలేక చచ్చిపోతాను నేను, కోర్టులు తిరగలేక. అన్ని కేసులు పెట్టారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళకి నేను టార్గెట్, నాకు వాళ్ళ టార్గెట్ కాదు, వాళ్ళకి నేను టార్గెట్గా ఉన్నా అంతే. లేదు, మీరు మాట్లాడేది వాయిసే బయటకు ఎక్కువ అంటే అన్ని రోజా వచ్చేసరికి కనెక్ట్ అవుతుంది పబ్లిక్కి. ఆమె కొంచెం నోటిదోళ్ళు ఎక్కువ, మా పార్టీ నాకు నోటిదోళ్ళు ఎక్కువ ఉంటారు మామూలుగా, కాబట్టి కనెక్ట్ ఏంటిది అంతే. కొంచెం గట్టిగా మాడతా కాబట్టి ఆమె నోటిదోళ్ళు అంటే వీడైతే కరెక్ట్ రా, వీడు నోటిదోళ్ళు ఎక్కువగా బాగా మాడతలేంటారు అంతే. నిజమే, అది ఎలాగుంటుందంటే కొంచెం అగ్రెసివ్గా మాట్లాడే వాళ్ళు, అగ్రెసివ్గా మాట్లాడేవాడిని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు, పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు. కానీ అపోజిషన్ సైడ్ వాళ్ళు అటు చూడరు కదా. అపోజిషన్ మాకే పని, మా పబ్లిక్ దగ్గర పని, అపోజిషన్ డోంట్ కేర్. ఓకే, ఎన్ని కేసులు అయ్యాను మొత్తం అప్పుడు మీరు ఈ గవర్నమెంట్లోకి రాకముందు అనుకోండి? ఈ గవర్నమెంట్ వచ్చాక 2 కేసులు వచ్చినాయి. దేనికి? మీ గవర్నమెంటే కదా. టైం బాగాలేదు అంతే. అప్పుడు 27 కేసులు ఉన్నాయి. మొన్న 12, 13, 14 కేసులు కొట్టేశారు. అప్పుడు రోజా గారిని తిట్టారు అనేసి కదా ఒక కేసు పడి మీరు జైలుకి వెళ్ళింది. 2 కేసులు పెట్టారు. అప్పుడు జైలుకి వెళ్ళారు. జైలుకి అప్పుడు వెళ్ళలేదు. అప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు
బాగా సీరియస్ యాక్ట్ తీసుకుని ఇమీడియట్గా మీరు చర్యలు తీసుకోకపోతే నేను నగరికి వస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అది జ్యుడిషియల్ జడ్జి గారు రిపోర్ట్లో కూడా ఉంది. మొత్తం అర్థమైంది ఇది ఫేక్ కేసు అనేసి. అంటే వాళ్ళు అరెస్ట్ చేసింది ఒకటి, చూపించింది ఒకటి నన్ను అక్కడ జడ్జి గారు. ఏ కేసు మీద అరెస్ట్ చేయాలన్నా మీరు జైలుకి వెళ్ళారు? రోజాని ధర్మారెడ్డిని ఇద్దరికి ఏదో అక్రమ సంబంధం ఉందని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పి వాళ్ళు ప్రచారం చేసి దాని మీద అప్పుడు పెద్ద హడావిడి చేసినారు బాగా. వాళ్ళిద్దరికి ఏదో ఉందని చెప్పి చెప్పాననేసి క్రియేట్ చేసుకుని వాళ్ళే కేసు పెట్టారు. అది కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్నారు బాగా. దాన్ని బెయిల్ ఇచ్చేసింది నాకు, కోర్టులో బెయిల్ ఇచ్చింది. వేరే కేసులో నేను జైలుకి పోవాల్సి వచ్చింది. అంటే తిరుమలలో నేను ధర్మారెడ్డి మీద ఫైట్ చేసినప్పుడు SC అట్రాసిటీ కేసు పెట్టించాను ఎంప్లాయీస్తో. టీటీడీ అధికారులని బెదిరిస్తున్నాడు కిరణ్ అని చెప్పి కేసు పెట్టించారు. అప్పుడు దాంట్లో జరిగిపోయినా రోజా విషయంలో అంత సీన్ లేదు అక్కడ. వాళ్ళకి ఏం చేయలేకపోయారు. ఓకే. నన్ను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గురించి చూసుకోండి, మీరు రీసెంట్గా కామెంట్ చేశారు, కాపు కులాన్ని విడగొట్టడానికే వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు అని. కన్ఫామ్ రీసెంట్గా ఇప్పుడు కూడా చెప్తా, కాపు కులంని చిచ్చు పెట్టి కాపులకి కమ్మల మధ్య చిచ్చు పెట్టాలని జగన్మోహన్ ఆడుతున్న గేమ్. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారు ఇద్దరు కలిసి పని చేయకూడదని. ఎందుకంటే కాపు కమ్మ ఈరోజు స్టేట్లో టాపు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఏ పార్టీకైనా అత్యధిక మెజారిటీ ఉందంటే ఒక కాపులకి, సెకండ్ SC STస్కి. ఇప్పుడు మీరు క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారంటే ఇది కుల రాజకీయం కదా. మీకు ఒక లీడర్ అయి ఉండేసి అలాగా, అంటే మీరు ఎన్నో చూసి వచ్చుంటారు, మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలి కదా. మళ్ళీ కుల రాజకీయం చేయట్లేదు, కానీ ఎలక్షన్ టైంకి కులమే పనిచేస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు కుల రాజకీయం చేయరు. ఎలక్షన్ టైంకి కులమే పనిచేస్తుంది. ప్రజలు అటు ఉన్నారు. మనం ప్రజల్ని మార్చాలని చూసినా ప్రజలు మనల్ని మారుస్తారు. సో అది జరగదు. ఇంకోటి కూడా అన్నారు, అంటే రీసెంట్గానే వైఎస్ జగన్ గారిని అరెస్ట్ చేయాలి అనేసి. చేయాలి, ఎందుకు చేయకూడదు? దేనికి? ఎన్ని కేసులు ఆయన మీద? ఊరికి వదులుతారా? మా మీద మమ్మల్ని చేయాలి. ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కదా, ఆల్రెడీ కోర్టులో కేసులు ఫాస్ట్ అవ్వాలి. అది చాలా స్లో అయింది. అవన్నీ కొంచెం కేసు టేకప్ చేయాలి. తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జగన్ అరెస్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, జగన్ గారికి అక్కడికి వచ్చి ఏం కలపలేదు కదా, సో అక్కడ ఆ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ చీఫ్ ఎవరు ఇప్పుడు? అదే జగన్ గారి. నేనేమంటున్నా, జగన్ గారే. ఇప్పుడు జగన్ గారు నేనేం చెప్తున్నానంటే, జగన్ గారు గవర్నమెంట్లో జరిగింది కానీ ఆయన చేయలేదు. చిన్న లాజిక్ చెప్తా. కిరణ్ రాయలతో అలిగేషన్ వచ్చింది, నన్నే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇప్పుడు అందరూ కరెక్ట్ మాట్లాడారు. జనసేనలో ఒక ఇలాంటి వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు మనుషులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళ జన సైనికులని. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద అలిగేషన్ వచ్చినప్పుడు ఎందుకు జగన్ మాట్లాడరు? కామన్. నేను చెప్పింది జగన్ మాట్లాడతారు, ఓకే. నేను చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ప్రాక్టికల్ చెప్పారు, నేను జగన్ టార్గెట్ చేయట్లేదు, హిందూ మొత్తం వీళ్ళు టార్గెట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు, సారీ చెప్పండి, క్షమాపణ అడగని చెప్తున్నాం. ఓకే. ఇప్పుడు మీకు లక్ష్మి గారు గుర్తున్నారా? మర్చిపోయేంత పేరు బాగా గుర్తుంటుంది కదా. అసలు ఏం జరిగింది మొత్తానికి? అసలు ఏదో పొలిటికల్ గేమ్ అంతే. ఏదో ఆర్థిక లావాదేవీలు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏదో ఫైనాన్షియల్ ట్యాంక్ ఇకపోయినా, సమయానికి అందుబాటులో డబ్బులు రాకపోయినా ఇవ్వకపోయినా, దాన్ని ఏదో వైసీపీ వాళ్ళతో కలిసి అది ఇప్పుడు ఎలక్షన్ ముందు నుంచి ప్లాన్ చేశారు. వాళ్ళు సీట్ వస్తే చేద్దాం అనుకున్నారు. నాకు అది సీట్ రాలేదు కాబట్టి అని అలానే పెట్టుకున్నారు. ఏదో వాళ్ళు ఎటో బ్యాడ్ చేయలేదు చేద్దాం ఆలోచన ఉన్నప్పుడు చిట్టిరెడ్డి పోస్టర్ ఒకటి వచ్చింది జగన్ది, 2.0 అనేసి. నేను రిలీజ్ చేస్తా పోస్టర్. ఓకే, మీరు రిలీజ్ చేశారు. 2.0 జగన్ చిట్టిరెడ్డి పోస్టర్ రిలీజ్ చేస్తా. February 8th, 7th లాస్ట్ ఇయర్ 8th వీళ్ళు బయటకు వచ్చారు. అంటే అప్పటికే మొత్తం కాలిపోయింది వాళ్ళకి, వైసీపీ మొత్తం బ్యాచ్ కాలిపోయారు ఆ పోస్టర్తో. అప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి నాకు డబ్బులు ఇవ్వాలి కిరణ్ రాయలు, మోసం చేశారు, అది చేశారు. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి 3 రోజులకంతా కిరణ్ రాయలు మంచోడు ఏం లేదని చెప్పా. అందరూ చూసిటాం ప్రపంచంలో. సరే, ఆ అమ్మాయి చెప్పింది ఓకే, దాని వెనకాల మీ జనసేన వాళ్ళు కూడా ఉన్నారు అనేసి అమ్మాయి చెప్పింది కదా. మాకు చెప్పారు జనసేనకు సంబంధించి కొంతమంది వ్యక్తులు. అంటే ఒక పార్టీలో 4 ఉంటే 4 రకాలుగా ఉంటారు. నాకు గిట్టిన వాళ్ళు నా పార్టీలో ఉంటారు ఎవరో ఒకరు. వాళ్ళు అమ్మాయితో కలిసి చేశారని సమాచారం కళ్యాణ్ గారికి కూడా తెలుసు ఆ విషయం. ఓకే. ఇంకొక మెయిన్ అలిగేషన్ ఏమంటే, ఆమె చెప్పిందే నేను చెప్తున్నా, తిరుమలలో టీటీడీ వస్త్రాలు, స్వామివారికి సమర్పించిన వస్త్రాలు, ఆ వస్త్రాలని అంటే మీరు బయట కొనుక్కొని వచ్చేసి ఈ విధంగా అదే టీటీడీ వస్త్రాలు అనేసి బయట వేలకు అమ్ముకున్నారు అనేసి చెప్పారు. అది ఎవరుంటే చెప్పండి, కొనుక్కున్నాడు ఇద్దాం. లేదు, అప్పుడే చెప్పిన అలిగేషన్. నేను అదే చెప్తున్నా, ఎవరుంటే చెప్పండి కొనుక్కుంటే ఇస్తాం అంటున్నాం. ఎందుకు ఇస్తారండి అవన్నీ? పిచ్చి జనాలు, ఏం చెప్పాలో తెలియదు, ఏదో ఒకటి ఆరోపణలు చేస్తారు. టీటీడీ వస్త్రాలు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంటాయి, నా దగ్గర ఎందుకుంటాయి? లేదు, అక్కడ నుంచి మీరు తీసుకునేసి ఇలా విధంగా ఎవరిస్తారు? ఇచ్చేవాడు ఎవడు? టీటీడీ వస్త్రాలు దేవుడిది మనకి ఎవడిస్తాడండి? అక్కడి నుంచి ఇచ్చారు. నిజంగా అట్టిస్తే నీకు అదృష్టం. నాకు
నేను అక్కడి నుంచి ఇచ్చారనలేదు, మీరు వేరే దగ్గర తీసుకున్నారు వస్త్రాలు, ఒక దగ్గర మీరు బై చేసి ఇంకొకరికి సెల్ చేశారు ఆ వస్త్రాలు అనేసి అబద్ధం చెప్పి ఏమన్నా 1000 వేలకి. శాంసంగ్ ఫోన్ తెచ్చి ఐఫోన్ కవర్ చేసి ఐఫోన్ నమ్ముతావు నువ్వా? ఓకే. దేవుని తెచ్చి నీ ఇస్తావు నమ్ముతారా? ఆ, ఏదో ఆరోపణ ఇస్తాంటారు, కామెడీకి చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోవాలంతే, లైట్ తీసుకోవాలంతే. ఓకే. ఇంకొక మెయిన్ విషయం ఏమంటానా, ఇక్కడ మీరు తిరుపతిలో మాట్లాడేటప్పుడు భూమన అభినయ్ గారిని ఎక్కువ టార్గెట్ చేశారు. ఎందుకంటే ఈ లోకల్లో మీరు ఫామ్లో ఉన్నారు ఆ టైంకి, భూ ఆక్రమణలు చేశారు అనేసి, లేకపోతే సంథింగ్ రోడ్లు వేశారు, వాళ్ళ ప్లేసుల కోసం రోడ్లు వేశారు అనేసి, సో అండ్ సో అన్ని ఆరోపణలు. దానికి ఏమన్నా మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే జనరల్గా మాట్లాడేశారా? అంటే అభినయ్ రెడ్డి తిరుపతి అభివృద్ధి కావాలని కోరినాడు, మ్మ్. ఓకే. మ్మ్. తన సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తే బాగోలేదు, ప్రజల డబ్బులతో కాదు. అవునా? ఇప్పుడు ప్రభుత్వము టీడీఆర్ బాండ్ల పేరుతో 1000 కోట్లు స్కామ్ చేశారు. అంటే అఫీషియల్గా స్కామ్ చేశారు వాళ్ళు. దొంగతనాన్ని కూడా చెప్పి చేశారు, నేను దొంగతనం చేస్తున్నా అని చెప్పి చేశారు. కాబట్టి అక్కడ ఆధారాలు దొరకవు కొన్నిట్లో, కానీ ప్రజలు నష్టపోయారు. తిరుపతి ప్రజలు మీరు కదిలిస్తే మ్మ్. చాలామందికి ఇంకా 10 అడుగులు 12 అడుగులు కొట్టేసి ఆ డబ్బులు టీడీఆర్ బాండ్ రూపంలో బాండ్లు ఇచ్చి, ఆ బాండ్లో ఖజానా డబ్బులు లేక ఆ బాండ్ని వైసీపీ వాళ్ళు కొనుక్కొని సగం రేటుకి చాలా జరిగింది. పెద్ద స్కామ్ అది చేసేసారు. మ్మ్. నీకు అది జరిగిపోయింది, చేసేసారు. దాన్ని పట్టుకోవాలంటే మళ్ళీ మొదటి నుంచి పెద్ద కమిటీ వేసి దాన్ని పెద్ద తిప్పాలి దాన్ని. అది మీరు చెప్పింటే బాగుండేది, కానీ మీరు అదిగా చెప్పింది. జనరల్గా ఒక సైడ్ రోడ్లు వేసారు అనుకోండి, అక్కడ భూమన అభినయ్ రోడ్లు ఉన్నాయి, అదే ప్లేసెస్ ఉన్నాయి, దానికి రేట్ రావడానికి వీళ్ళు రోడ్లు వేస్తున్నారు అని అదే బయటకు వచ్చింది. అవును, వాస్తవం. ఇప్పుడు అంకుర్ హాస్పిటల్ ఉంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక రోడ్ చెప్తా. అంకుర్ హాస్పిటల్ రోడ్ ఉంది, మొత్తం అడుగులు అవన్నీ. అక్కడ ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇప్పుడు తిరుపతిలో లీడింగ్ పర్సన్ ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు, రెడ్డి గారు. అపార్ట్మెంట్ రోడ్డు కావాలి, ఆ రోడ్డుకి అంతా కాంట్రాక్ట్కి ఫండింగ్ అంతా కూడా ఆయన ఇచ్చాడు, అప్పుడే రోడ్ వేసాడు. కానీ గవర్నమెంట్లో ఏం చూపిస్తాడు, డబ్బులు ఎవరిది? గవర్నమెంట్ది. మ్మ్. గవర్నమెంట్ డబ్బులతో రోడ్ వేసాడు, ఆ పక్క కూడా డబ్బులు తీసుకున్నాడు కదా ఈ రోడ్ వేయడానికి. నీకు రోడ్ వేయడానికి ఈరోజు ఆ వాల్యూ ల్యాండ్ చూస్తావా, ₹1,00,000 నా అంకనం ఈరోజు 3 లక్షలు అయిపోయింది. ఇవంతా బిజినెస్సే, ఇవంతా స్కామ్ చేశాడు కాబట్టి అతను భూ ఆక్రమణ చేశాడు, భూ కబ్జాలు చేశాడని చెప్పి ఆరోపణలు వాళ్ళ మీద విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఎవరో చిత్తూరు నుంచి వచ్చి పోటీ చేసి 60 తోడిపోయారు. అదే వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు జనసేన గురించి చెప్తానన్నా, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక, పదవిలోకి వచ్చాక బాగా, అంటే మీకు బాగా నచ్చని విషయం ఏంటి? ఇప్పుడు చాలా పనులు చేస్తూ ఉంటారు మీ పార్టీలో, అంటే మీరు చేసేదే మీ పార్టీ వాళ్ళకి నచ్చదు కొన్ని విషయాలు, మీరే ఒప్పుకున్నారు ఇంతకుముందు. సో అలాగా మీకేమైనా అనిపిస్తుందా, అంటే ఇలా చేస్తుంటే బాగుండు అనేసి? పవన్ కళ్యాణ్ గారా, ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది అరెస్ట్ చేసేట్టు బాగుంది అనిపిస్తుంది. కొంతమంది ఎక్కువ నోటీస్ మారుతారే, వాళ్ళ మీద వాళ్ళకి కేసులు ఉన్నాయి, అవన్నీ బయట తీసి లోపలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంతే. ఎందుకు వదిలేస్తున్నారు సార్ అర్థం కావట్లేదు వాళ్ళు అనిపిస్తుంది. మాకు ఎలాగ అనిపిస్తుంది అంటే చెప్తానా, మేము మాట్లాడుకునే విషయం ఇది. జనరల్గా స్టూడెంట్స్ కొంతమంది క్యాంప్ వేసి మాట్లాడుకునే విషయం ఇది. పవన్ కళ్యాణ్ ఎందుకో తగ్గిపోయారు, టీడీపీ చెప్పింది చేస్తున్నారు, చంద్రబాబు గారు చెప్పిందే చేస్తూ ఉన్నారు. అంటే ఒక రౌండ్లో ఉన్నారు, ఒకవేళ అన్యాయం జరిగిందని తెలిసినా కూడా బయటకు వచ్చి మాట్లాడడం లేదు. ఎందుకు అంత భయం ఏం జరుగుతుంది గ్రౌండ్ అన్యాయం చెప్తా ఒకటి చెప్పండి. జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనుకోండి. హోమ్ మినిస్టర్ అనిత గారికి ఒక చిన్న వార్నింగ్ లాగా ఇచ్చారు, మీకు గుర్తుందా? అవును, కళ్యాణ్ గారు ఇచ్చారు. ఏమని, ఒక తప్పు జరిగింది, మీరు హోమ్ మినిస్టర్ మీరు చేయకపోతే మేము చేస్తామని. అంటే వాళ్ళు జరిగిందనే కదా మీనింగ్. సో అలాంటివి కొన్ని చెప్పుకోలేనివి. ఇప్పుడు రీసెంట్గా అంబటి రాంబాబు గారు, అది నేను ఇంతకుముందు చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారు వచ్చి, అంటే నార్మల్గా అయితే ఇంతకుముందు జరిగినప్పుడు ఒక విధంగా రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు వచ్చేసి చాలా సింపుల్గా వాళ్ళే వైఎస్ఆర్సీపీ వాళ్ళే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆ విధంగా టర్న్ అయ్యారు. అంటే అది మార్పు కాదు అది. సరే ఒకటన్నా, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాని నువ్వు తిట్టేసి నువ్వు వెళ్ళిపోయి అరెస్ట్ చేసి అతను దాడి జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వచ్చి నువ్వు అలా తిట్టకూడదు, ఒక తిట్టా పర్లేదు, తిట్టకూడదు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అదే వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. నేను ఈ విధంగా దాడి జరిగింది కదా, కేసులు వాళ్ళని మందలిచ్చే విధంగా ఏమైనా చేస్తుంటే బాగుండేది. లేదు, చర్యలు తీసుకున్నారు, కేసులు పెట్టినారు. అంటే కేసులు పెట్టడం అనేది అతని భ్రమాది, అతని నోటులో అలా చేసుకున్నాడు. దాడిలో అనేది అది వాళ్ళు కావాలనే లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయడం చేశారు అవన్నీ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాని మీద రెస్పాన్స్ అవసరం లేదు. ఎందుకంటే
ఆయన వేరే దానికి వాళ్ళు ఉంటే సరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ పార్టీ అయినా సరే. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన్ని వాళ్ళ తల్లిని దూషించినప్పుడు పబ్లిక్లో కేసు పెట్టకపోతే రేపు ఇంకోటి వస్తాడు, రేపు పవన్ కళ్యాణ్ గారు దూషిస్తాడు, ఇంకోటి మోడీ గారిని దూషిస్తాడు. మళ్ళా ఆ రేంజ్లో రియాక్ట్ అయితేనే భయం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి పవన్ కళ్యాణ్ అదో ఈ తప్పు చేశారనేసి ఇస్తే మీరు ఒప్పుకుంటారా? తప్పు ఉంటే తప్పు చేసినా నువ్వు ఉంటే అవకాశం ఉంటుంది, అటు ఏం నాకు తెలిసి ఉండవు అనుకుంటే ఏముంటే తప్పు. ఓకే అన్న, ఇప్పుడు మీరు జనసేనలో ఉన్నారు కదా, మీ ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు కూటమి, నేను పూర్తిగా చెప్తాను, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఇలాగే కలిసి ఉంది, నెక్స్ట్ టైం కూడా మీకు 21 ఇస్తాము, ఇంకొత్త ఏమో లేకపోతే ఇలాగే ఉండండి అంటే మీ సిచ్యువేషన్ ఏంటి? ఒప్పుకోం. లాస్ట్ టైం ఒప్పుకున్నారా? లాస్ట్ టైం పరిస్థితులు వేరన్నా, లాస్ట్ టైం గవర్నమెంట్ పరిస్థితి వేరు, అప్పుడున్న పరిస్థితి వేరు. ఈసారి 20 సీట్లు కాదు, ఈసారి కాన్స్టిట్యూన్సీ పెరుగుతా అనుకుంటున్నాము. ఈసారి మేము ఎంత తీసుకుంటామని మా ఆలోచన అయితే ఒక 70 పైన పోటీ చేయాలనుకుంటున్నాం. మాకు బలం పెరిగింది. టీడీపీ ఒప్పుకోవాలి కదా? ఒప్పిస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ప్రభుత్వం వచ్చేదా? ఓకే. ఏ టీడీపీ నాయకుని అడుగుతున్నా ఛాలెంజ్ చేసి, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదని ఎలక్షన్ చేయగలేవాళ్ళు మీరు? ఈరోజు టీడీపీ గవర్నమెంట్ ఉండేదా? ఇప్పుడు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు వల్ల ఇప్పుడు గెలిచింది, కూటమి కట్టింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈసారి కూడా అధికారం వచ్చేది కాదు. ఎలక్షన్లు వాళ్ళ బూతులు కూడా ఎట్ట చేస్తారో నాకు తెలుసు. వైసీపీ వాళ్ళు ఎదుర్కొనే దమ్మున్న గట్స్ ఉన్న ఏకైక కార్యకర్తలు మా పార్టీలో ఉన్నారు. మీరు దాని కానీ వాడుకోండి కాబట్టి బాగా ఉన్న వాస్తవం అది. మేము ఎలక్షన్ బూత్గా నిలబడి కొట్లాడి ఫైట్లు చేసి ఆ రోజు చంద్రబాబు గారు జైల్లో పెడితే టీడీపీ క్యాడర్ మొత్తం పాపం అయోమయంలో పడిపోయారు. ఏంటి పరిస్థితి అన్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి బయటకు వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిలబడుకొని నేను కూటమి కడతా, జగన్మోహన్ రెడ్డి ఓడిస్తా, మేము కలిసి పనిచేస్తామని చెప్పినప్పుడు ఆ రోజు తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఫేస్లో ఆనందం చూడాలి. వాళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చాలా వాల్యూ ఇస్తారు. చంద్రబాబు గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో పవన్ కళ్యాణ్ గారికి అంతే రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఏమైనా సమస్యలు ఆయన దగ్గరికి పోతున్నారు, ఆయన కూడా మాకన్నా ఎక్కువ వాళ్ళకి రియాక్ట్ పనులు చేసి పెడుతున్నారు. పోనీ టీడీపీ వాళ్ళకి వాళ్ళు అన్ని సమస్యలు తీసుకొస్తున్నాడు కాబట్టి. సో కాబట్టి వాళ్ళు మాకు బాగానే ఉన్నారు. గవర్నమెంట్ 100% పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే, ఆయన ఫోటో లేకపోతే ఈసారి గవర్నమెంట్ వచ్చేది చాలా కష్టమైంది. ఓకే. ఇప్పుడు మీరు డైరెక్ట్గానే ఒప్పుకుంటున్నారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నేను రాష్ట్ర ప్రజలకే తెలుసు, వాళ్ళకే టీడీపీ వాళ్ళకి తెలుసు. టీడీపీ అంటే గెలవలేరు అనేసి ఇలాగా చేశారు, అంటే బలం ఎక్కువ అనేసి గెలిచేది కష్టమే ఉంటుంది. ఓకే, గెలిచేది కష్టమే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి అంత ఈజీగా ఈసారి గెలిచాం. ఈజీగా ఎలక్షన్ అయిపోయింది. లాస్ట్లో ఒక 70 సీట్లు దాటేసరికి మొత్తం ఇంకా స్వింగ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు లేకపోయి సెపరేట్గా ఉంటే ఎడ్జ్లో ఉండేది. ఎవరు వస్తారు చెప్పలేము. నాకైతే అనుమానం అయితే జగన్ వచ్చుంటాడేమో అనేసి. ఓకే, వస్తారు అనుకున్నారు మీరైతే? అంటే మేము కానీ కలవకపోయింటే అతనే వచ్చుంటాడు. మేము కలిసాం కాబట్టి టీడీపీ వచ్చింది. టీడీపీ రావడం కారణం పవన్ కళ్యాణ్ గారు కలిశారు కాబట్టి ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దాం. ఆయన చెప్పాడు కదా, మీకు ఏ సమస్య వచ్చినా నేను వచ్చి చూసుకుంటానే ఉంటానని చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నమ్మి తిరుపతిలో 63,000 ఓట్లు వేశారండి. 63,000 మెజార్టీ గెలిచామండి. ఎవరిని చూసి? పవన్ కళ్యాణ్ గారు చూసే 63,000 మెజార్టీ. ఎవరిని పెట్టినా గెలిచిపోయింటారు. వేవ్లో నువ్వు పోటీ చేసినా గెలిచిపోయింటారు 63,000 తిరుపతిలో. కాబట్టి తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు చూసి ఇచ్చిన మాట ప్రకారం ముందు రోజు ఎలక్షన్ వచ్చింది కదా, ఆ రోజు చెప్పాడు ఇక్కడ తిరుపతిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని చూసే రాష్ట్రం అంతా ఓట్లేశారు. నేను అదే గర్వంగా చెప్పుకుంటా. అప్పుడు మీరే సీట్ అడగండొచ్చు కదా. చెప్పాను కదా, ప్రజాబలం కాదు ఆర్థిక బలం కూడా కావాలన్నా కదా. ఆ బలం అప్పుడు లేకపోయింది. ఈసారి తెచ్చుకుంటలే. డబ్బులు బాగా పనిచేస్తాయి అంటే ఎలక్షన్ కొన్ని సమయానికి డబ్బులు పని చేయాలి, పని చేస్తుంది కూడా. రాజకీయాల్లో డబ్బులు కొన్ని సమయానికి పని చేయాలి. కొన్ని టైంకి మన కార్యకర్తలు మనం నమ్మరు మళ్ళీ అది లేకపోతే. అవును, మీ దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరారు అనేసి, లేకపోతే మీకు ఆపోజిట్ అయిన నాయకుల దగ్గరికి వెళ్ళిపోయారు అనేసి. జనసేనలో చెప్తాను. వైసీపీ జనసేనలో చేరినారు. మీ దగ్గర ఉండే వాళ్ళు జనసేన మీకు ఆపోజిట్ అయిన వాళ్ళ. ఇప్పుడు పాపం 10 ఏళ్ళు కష్టపడారు అందరూ. 11 సంవత్సరాలు నాతో పాటు పనిచేసినారు. నాతో పాటు కేసులు పెట్టుకున్నారు. నాతో పాటు జైలు కూర్చారు కొంతమంది పార్టీలో తిరుపతిలో. ఒకరిద్దరైతే పూర్తిగా రాజకీయాలు నాతో పాటు చేసినారు. ఇప్పుడు అవకాశం వచ్చింది, పనులు చేసుకోవాలి. నాతో ఉంటే పనులు జరగవు వాళ్ళకి. ఎమ్మెల్యేతో పనులు జరుగుతాయి కదా, చేసుకొని పని ఏమవుతుంది.
ఇది మీకు ఒక ఓపెన్ సీక్రెట్ అన్న, ఇది మీకు అంటే జనాలకు తెలియదు అనుకుంటున్నారు. తిరుపతిలో అందరికీ తెలుసు ఏది మీకు అండ్ ఇప్పుడున్న జనసేన హరిప్రసాద్ గారికి కానీ లేకపోతే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి కానీ పడదు అనేసి. అంటే ముగ్గురికి 3 గ్రూపులా లేకపోతే లేదు, వాళ్ళందరూ ఒక గ్రూప్, మీరు ఒక గ్రూప్. అందరూ గ్రూప్ అనే అటు అనుకుంటా. అది అందరికి తెలుసు అనుకునే అంటే అంటే చూస్తానే తెలుస్తుంది. అందరూ అంటే మీరు వాళ్ళిద్దరు ఎవరికి పని చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి పని చేస్తారా? అందరూ ఒకరికే పని చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక కుటుంబంలో 3 వ్యాపారాలు ఉంటాయి. ఓకే, 3 వ్యాపారాలు చేస్తారు. చివరికి 3 ఆడికి వస్తారు. రాత్రి అయితే ఒకే ఇంటికి వస్తారు. సో క్లోజ్. మేము ఎక్కడున్నా ఏం చేసినా అంత పార్టీకే పని చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ కోసం పని చేస్తాం. ఇప్పుడు తిరుపతిలో భూ కబ్జాలు జరుగుతున్నాయి అనేసి పెద్ద పెద్ద అలిగేషన్స్ న్యూస్ పేపర్లు ఇవంతా వస్తాం. వైసీపీ వల్ల ఏ పార్టీ ఉందన్న ఇక్కడ? జనసేన కదా ఉంది. అటని కాదు, వైసీపీ వాళ్ళే చేస్తున్నారు కొన్ని గతంలో. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఆపచ్చు కదా. అది ఆపుతున్నాం కదా, ఆపు చేస్తున్నాం. మా పార్టీ ఎంకరేజ్ చేయవు. మా పార్టీ వాళ్ళు ఎవరు చేసినా కూడా సరే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, తాట తీస్తారు భూ కబ్జాలంటే. వైసీపీ వాళ్ళు గతంలో కొంతమంది వాళ్ళు మా పార్టీ చేరారు ఈ మధ్య. వాళ్ళకి ఇంకా మా పార్టీ స్ట్రిక్ట్ రూల్స్ తెలియదు, నేర్పిస్తున్నాం. ఇలా ఉంటుంది జనసేనలో అనేసి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమైనా సీట్ ఇచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇంకొక పదవి ఏదైనా మీకు ఆశ లేదన్నా? మెయిన్గా పేదమైన పదవి తెచ్చుకోవాలనే పదవి, నాకు ఒక పవర్ ఉండాలనేసి. ఇప్పుడు రాజకీయాల్లో చేరేది జనరల్గా రాజకీయాల్లో చేరేది జనరల్గా ఏమంటే సమాజ సేవ అనేది ఒక 25% అయితే పవర్ ఉండాలి చేతులు అనేది 75% ఉంటుంది కదా. పవర్ వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు చాలామంది. పని చేయాలంతే. పవర్ ఉన్నా లేకపోయినా మనం పని చేయాలి జనానికి. ఒకవేళ నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు ఏ పదవి లేదు జనసేన, మీరు జనసేనలోనే ఉంటారా? అడిగిపోతున్నాం, ఎక్కడికి పో. జనసేన మాది. వచ్చే యాత్రికులు వస్తా పోతా అంటారు, మేము యాత్రికులం కాదు. ఓకే, ఎందుకన్నా అంత ప్రేమ? అంటే కళ్యాణ్ గారి కుటుంబంతో ఉన్నాం 20 ఏళ్ళే మేము. 2022 అంటే 24 ఇయర్స్ అయింది ఇప్పటికి. ఓకే, వాళ్ళతో పాటే ఉన్నాం. ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే వాళ్ళే కదా. ఇలాంటి ఎవరు మేము కామన్ పీపుల్. ఈరోజు కిరణ్ రాయల్ అని ఒక అందరికీ ప్రపంచం తెలిసిన కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. అవును, కిరణ్ రాయల్ అనేసి ఉంటుంది, అంటే ఒకే క్యాస్ట్ అనే ఎలాగది? ఏదో బ్రాండ్ బాగుందని పేరు. అప్పట్లో సామాజిక వర్గాన్ని పెట్టుకుందాం, రెడ్లు పెట్టుకున్నారు, కమ్మలు చౌదరిని పెట్టుకున్నారు, నాయుళ్ళని పెట్టుకున్నారు. ఏం మనం పెట్టుకుంటే తప్పేమని చెప్పి 1997లో పెట్టుకున్నాం మేమందరం రాయల్ అనేసి. ఈరోజు మేము ఒక 5 మందితో పెట్టుకున్నాం. ఈరోజు అది 5 కోట్ల మంది పెట్టుకున్నారు. ఎందుకన్నా అంత ఇది? అంటే మీరు ఒక లీడర్గా ఉన్నారు, అంటే అందరికీ చెప్పాలి, అంటే క్యాష్ పనిచేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు క్యాష్ పనిచేస్తుంది. ఇప్పుడు మీరు అలాగా డివైడ్ చేయడం వల్ల, మీ గురించి అనే కాదు, రెడ్డి సంథింగ్ ఏదైనా కూడా నేను చాలామందిని అడుగుతాను. నాకు ఎవరు కనిపించినా, ఎవరు లీడర్ కనిపించినా, ఎంత పెద్దోళ్ళం కనిపించినా కూడా ఎందుకు అలాగ పెట్టుకుంటున్నారు? మీ వల్ల పిల్లలు చెడిపోతారు కదా. అవన్నీ ఏం లేదు, పేరు ఉంటుంది తప్పదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, రెడ్డి చెప్పండి. నేను అదే చెప్తున్నా, అందరు తీసేయచ్చు. రెడ్డి ఉన్నాడు, తీసేమని రెడ్డిని. చంద్రబాబు నాయుడు తీసేయలేప్పుడు. అదే నేను అందరినీ తీసేయాలి అంటున్నా. మీరు ఒక లీడర్స్ కదా, మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. పేరు కులం పేరు కాదు కానీ మీ కులం అనే వస్తారు. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ఇష్యూ ఎలా అవుతుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, మనకు ఒక బ్రాండ్ కావాలన్నప్పుడు చూపించుకోవాలి ఏదో ఒకటి చేసి. కులాన్ని చూసుకోవాలి. కొంతమంది కులం చూపిస్తారు, కొంచెం మతం చూపిస్తారు, కొంతమంది వ్యాపారం చూపిస్తారు, కొంతమంది హోటల్స్ ఉంటాయి. పలానా హోటల్ అతను ముందర అతని వ్యాపారం. ముందు మీరు చెప్పిందే చెప్తా ఉన్నాను, కాపులు కమ్మలు లేకపోతే ఇప్పుడు అదే మెయిన్ అనేసి అన్నారు కదా మీరు. ఇప్పుడు ఇలాంటివి విన్నప్పుడు ఇంకొకరు హర్ట్ అవ్వరా? కాపులు కమ్మలు ప్రధాన పార్టీలు రచ్చబెట్టడానికి ప్రయత్నిస్తారని చెప్పా. మీకు విషయం చెప్పినా, అదే మీరు ఒక ఇప్పుడు సంథింగ్ ఏదో అనుకోండి, ఏదో ఒక క్యాస్ట్ అనుకోండి, వీళ్ళు లేకపోతే ఇది లేదు అనేసి ఇది అనేది. ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, మా పార్టీలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మ ఉన్నారు, కాపులు అధికంగా ఉన్నారు. అన్ని పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కాపులు అధికంగా ఉన్నారు, అంతేగాని కాపుల పార్టీ అయితే కాదు. కానీ కాపులు ప్రియారిటీ తీసుకుంటారు పార్టీది. మన వాళ్ళంతా ఓన్ చేసుకుంటారు కాపులు, మా పార్టీ మా పార్టీ మా పార్టీ అంతే, ఇంకేం లేదు. కాబట్టి కాపులు కమ్మ మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడు అంతే. చిచ్చు పెడితే విడిపోతారు, విడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ విడిపోతే వాళ్ళకి ప్లస్ బ్రహ్మాండంగా మనోడికి మంచి పండగ మళ్ళా. అదే కదా ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, అంటే ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా, జగన్ గారి గురించి మీరు ఒక మాటలో చెప్పండి. చిట్టిరెడ్డి 2.0. అలాగా జనరల్గా మీరు లాస్ట్ గవర్నమెంట్ చూశారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్లస్లో ఉంటాయి, మైనస్లో ఉంటాయి అన్న. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా తీసుకోండి, ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఇంతకుముందు గవర్నమెంట్ అయినా కొన్ని జనాలకు మంచి జరిగేవి ఉంటాయి, రెండోది వాళ్ళకి మంచి జరిగేది ఏం లేదన్న. ఫస్ట్ జగన్ తెలుగు నేర్చుకోమని చెప్పండి, బాగా తెలుగు మాట్లాడడం నేర్చుకుంటే
మళ్ళీ నేను చెప్తా జగన్ గురించి ఆయనకి ఇంకా చదివే రాలేదంటే మొన్న చెప్పినట్టు తెలుగులో వీక్ అంటే ఆయన తెలుగే వీక్ అన్నీ వీక్ అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఎడ్యుకేషన్ ఆయన రాజకీయ అనుభవం ఈ స్టేట్లో ఉడికలేదు నాకు తెలిసి రాజకీయ అనుభవం. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని ఆయన చూసి నేర్చుకుంటున్నాడు ఇప్పుడు, అది ఓపెన్గా ఆయనే చెప్పేస్తున్నారు. కాబట్టి ఆయన అంటే డెవలప్మెంట్ బాగా స్పీడ్గా జరుగుతుంది అనేసి అనుకుంటున్నారా? డెవలప్మెంట్ అనేది మనం 2027 9కి 28కి తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతుంది ఆ రాజధాని అమరావతి. ఆల్మోస్ట్ ఇప్పటికి గతంకి ఇప్పుడు పూర్తి మీరు వెళ్ళి చూడండి ఒకసారి అమరావతి. మంచి మంచి 6 హైవే రోడ్లు వచ్చాయి, హైవే లైన్స్ వచ్చాయి, కరెంటు ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోయాయి. నా తెలిసి 28కి అంతా కొంచెం స్ట్రక్చర్ వస్తుంది. అనుకున్నట్టు మేము ఇంకా 10 years ఉంటే రాజధాని హైదరాబాద్ ధీటుగా ప్లాన్ చేస్తున్నాం ఉంటుంది. ఓకే, ఇప్పుడు జనసేనలోనూ ఇప్పుడు 21 మంది లీడర్స్ ఉన్నారు అనుకోండి. కొన్ని దగ్గరలో ఎలక్షన్ టైంలో మీరు సీట్లు ఇవ్వలేదనేసి దేరాలలో కూర్చునేసి నిరాహార దీక్ష చేయడము, నాకు సీట్ ఇవ్వాలి, నేను ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డాను. ఒకరే చేసింది, ఒకరి గురించి చెప్తాను. ఒకరే ఇప్పుడు చాలా మంది చెప్పుకోలేకపోయినా కూడా మాకు అన్యాయం జరిగింది, మేము ఇన్నేళ్ళ నుంచి కష్టపడి పని చేస్తా ఉన్నాము అనేసి ఆయన గురించే తీసుకోండి. ఒకటన్నా నేను కష్టపడినా జనసేన నా మీద ఉన్న కేసులు ఎవడి మీద లేదు, వదులుకున్నాం కదా అవసరం ఉన్నప్పుడు అట్టే అంతే. ఏం చేయలేదు. ఇప్పుడు కేసులు ఉంటే గొప్పనే, కేసులు అంటే గొప్ప అంటే ఫైట్ చేసాం, పోరాడు. ఓకే, మా రాజకీయం వల్ల కేసులు వచ్చాయి అంతే. వ్యక్తిగత కేసులు ఏమన్నా నాకు ఆర్థిక లావాదేవీలు ఏమి లేవు ఎవరితో, ఇంత రాజకీయ కేసులే కదా. నాకు కరుణాకర్ రెడ్డికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, ఎందుకు కొట్టుకుంటాం? ఎప్పుడు కలవలేదా మీరు? అంటే ఒకే సిటీలో కలుస్తుంటాం, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కలుస్తుంటాడు, ఫ్లైట్లో పోయినప్పుడు వెనకాల ఫ్లైట్లో ఉంటాడు, ఫ్లైట్లో ఉంటాడు, మాట్లాడతారా నార్మల్గా? మామూలుగా మాట్లాడు అంతే. ఎందుకు మాట్లాడంటే ఆయన మన ఫ్రెండ్స్ కూడా. ఓకే, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, బట్ తెలుసు పొలిటికల్కి వచ్చేసరికి ఇప్పుడు రాజకీయ కూడా అంతే. ఇప్పుడు పెళ్ళిళ్ళు పోతారు పొలిటికల్ గా, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఒకే పెళ్లికి వస్తారు, పలకరించుకోరా? సో పొలిటికల్ వచ్చేసరికి ఇవ్వడంతే. ఆయన కూడా తిరుపతిలో ఫంక్షన్ పోతే కనిపిస్తాడు. జనాలు కోరుకునేది కూడా అదే అన్న, మీరు పొలిటికల్గా మీరు ఏమైనా చేసుకోండి. అంటే వీళ్ళకి కూడా ఇప్పుడు మీ జనసేన ఉన్నారనుకోండి కొంతమంది కార్యకర్తలు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది కార్యకర్తలు ఉన్నారనుకోండి, మీ వల్ల మీరు పొలిటికల్గానే చేస్తూ ఉన్నారు, పర్సనల్గా ఏం లేదు, కానీ మీ వల్ల వీళ్ళు కొట్టుకుంటా ఉంటే మీరు ఎందుకు ఆపలేకపోతా ఉన్నారు? అది కొంచెం ఆధిపత్య పోరు ఉంటుందన్న కొన్ని చోట్ల. మీరు గొప్ప అంటే మేము గొప్ప, అవన్నీ కామన్ ఉంటాయి. రాజకీయం అంటేనే కుళ్ళు, కుతంత్ర, ఈగో అన్నీ ఉంటుంది. అవన్నీ లేకపోతే పాలిటిక్స్ జరగదు. ఇంకా సరే అన్న, థ్యాంక్ యూ. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే ఏమన్నా అనుకుంటారేమో అనుకున్నా, ఏమన్నా క్వశ్చన్స్ మీరు ఎటువంటి క్వశ్చన్లు వేసినా ఆన్సర్కి మనం రెడీగా ఉంటాం. ఎందుకంటే కొన్ని 100 ఇంటర్వ్యూ చేసి ఉంటాను నేను. ఒక అన్ని డిబేట్లు చేస్తూ ఉంటాం కదా, అలవాటు అయిపోయింది. కాబట్టి దాడికి ఎదురు దాడికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి రాజకీయాలు. ఓకేనా, చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు ఇక్కడికి.